అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను ఏం చేయబోతున్నానో చెప్తాను చూడండి. మీకు చేసి చూపించాను ఏమంట అయింది. ఈరోజు నేను షవర్మా చేయబోతున్నానండి. ఈ షవర్మాకు ఏమేం కావాలో ఎటు చేయాలో చేసి చెప్తాను చూడండి, చూపిస్తాను. ఈ షవర్మా ఈ కోడి మా అరబ్బీ అన్న ఈ పొద్దు డైట్ కోడి తినలేదనమాట, ఈరోజు తినలేదనమాట. అందుకని చెప్పేసి నేను దీన్ని షవర్మా చేస్తున్నా. ఇంట్లో అందరూ తింటారు కాబట్టి వేస్ట్ ఎందుకు చేసేదని చెప్పేసి ఇది నేనే ఎరగొట్టినానండి. దీన్ని ఒక బాక్స్ ఉంటుంది, గిన్నె, దానికి మూత ఉంటుంది అనమాట. ఆ మూతలో గిన్నెలో పట్టకుండా ఉంటే దీన్ని ఇట్లా పెట్టి నొక్కినప్పుడు ఇరిగిపోయిందండి. ఇది కోడి ఈ మాదిరి ఇరిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనము సన్న సన్నగా కట్ చేసుకుందాము కత్తితో. దీనికి ఏమేం కావాలో చెప్తాను చూడండి. దీనికి కావాల్సింది వచ్చేసి క్యారెట్ అండి, తురిమి పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి ఊరబెట్టిన మిరకాయలు అండి. ఈ అలబీను అంటారు ఇక్కడ, కస్ అండి, సెంట్ అండి, నీ శ్వాసన రాకుండా, ఆలివ్ ఆయిల్ అండి, సెంట్ కాదు క్షమించండి, జాతర బెర్రీ అండి. ఇది వచ్చేసి తెలుసు కదండి మాజీ. దీంట్లో అన్నీ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, మసాలా, తెల్లగడ్డ అన్నీ ఉంటాయండి, జీలకర్ర అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది వచ్చేసి బార్బికో అండి. ఇది మసాలాలన్నీ కలిపి పెట్టిన బార్బికో. ఇది వచ్చేసి చీజ్ అండి, జబున్ గ్లాసు. ఇది జబున్ లేస్ అండి, కూర్చొని కాదు లేసు. ఇది తుడితెల్ల అండి, ఇది పుల్క, మనం ఇంటి దగ్గర పుల్క అంటాం కదా దీన్ని, ఇక్కడ వచ్చి తుడితెల్ల అంటారు దీన్ని. ఈ ఫ్రిడ్జ్లో ఉండే ఉల్లగడ్డలు అండి, ఇవన్నీ కావాలి మనకు. ఇప్పుడు మనము షవర్మా చేద్దాము. ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదండి మనకు, కరెంటు గిన్నె, దీంట్లో వేసేసుకుందాం ఇవి ఉల్లగడ్డలు. చూడండి వేసేసుకున్నాం కదండి. దీనికి సెంటు కొడదాము. అంతే అండి సెంటు. మళ్ళీ ఎక్కువైతే దగ్గు వస్తుందని చెప్పేసి తక్కువ కొట్టిన సెంటు. చూడండి మనము ఉల్లగడ్డలు దాంట్లో పెట్టేసాం కదా కరెంటు పొయ్యిలో. ఇప్పుడు మనము ఈ కోడి సన్న కోసేసుకుందామండి. షవర్మాకు జిగురు వేసుకుందాం అంతా ఈ మాదిరి. బాగా మంచి వాసన వస్తుందండి. ఇది నేను మసాలా దీంట్లో ఏమేమి వేస్తానో, ఎట్లా చేస్తానో 2-3 రకాలు వేస్తానండి. 2-3 రకాలుగా చేస్తాను. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకము మసాలా మీకు ఒకసారి చెప్పి చూపించానండి చేసి మీకు. ఇది ఇట్లా కట్ చేసుకోవాలండి మనం అంతా. చూడండి ఉల్లగడ్డలు కూడా రెడీ అయిపోయినాయండి, కాలినాయి బాగా. చూడండి ఇట్లా కరెంటు పొయ్యిలో పెట్టుకుంటే మేలండి, నూనె ఎక్కువ తాగకుండా ఉంటుంది. నూనెలో కాల్చామంటే ఉత్త నూనె తాగి కక్కుతుంది. నూనెలో పెనులో కాల్చే నూనె వేసి ఎక్కువ. ఇది మనము కొంచెము ఈ బార్బికో అనేది కొంచెం వేసుకుందామండి. ఇది దీంట్లో కొంచెం వేస్తానండి. ఇది కూడా అండి ఇంకొంచెం వేసుకుందాము. దీంట్లో ఎర్రగడ్డలు సన్నగా తరిగి పొడుగ్గా, టమోటా తరుక్కొని పొడుగ్గా, బొద్దు నూసు కూడా ఉంటే బాగుంటుందండి. బొద్దు నూసు లేదు మా ఇంట్లో. ఎర్రగడ్డలు టమోటా వేసుకుంటే ఇంకా బలు ఉంటుందండి. మా ఇంట్లో తినరు ఎర్రగడ్డ టమోటాలు ఇచ్చే. అందుకని చెప్పేసి నేను ఊరికి ఉత్త కస్సు, క్యారెట్, మిరకాయలు వేస్తానండి. చూడండి ఇట్లా అంతా దాంట్లో అంతా వేసేసుకుందాము. ఇంకా ఇది ముఖ్యంగా ఇది మాజీ కూడా కొంచెం వేసుకుందాము. దీన్ని ఏమంటారో తెలియదండి, నేనైతే మాజీ అంటాను. చదువుకోండి మీరు ఏమంటారు దీన్ని. చదివి మళ్ళీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి నాకు తెలుగులో. ఎందుకంటే ఇది మాజీలాగే ఉప్పు ఉంటుంది, అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి నేను మాజీ అంట దీన్ని. వీళ్ళు కూడా అట్టే అంటారు మాజీనే అని. దీని అసలు పేరు అయితే నాకు తెలియదండి. అన్నీ వేసేసాం కదండి, ఇట్లా కలిపేసుకుందాము ఈ మాదిరి.
చూడండి కోడి సేమ్ మనము బయట షవర్మా కొనుక్కుంటాం అట్నే చూడండి పొడుగుగా వచ్చింది. దీన్ని ఇట్లా కట్ చేసుకొని అది సమ్మున్ ఉంటుందండి పొడుగుగా, దాంట్లో పెట్టుకోవచ్చు. సబ్బోయ్ అని మామూలుగా హోటళ్ళల్లో అమ్ముతారు కదండి, సమ్మున్, అది సబ్బోయ్ అంటారు కదా, ఆ మొత్తం కూడా ఇది చేసుకోవచ్చు. అది ఆ మాదిరి అయితే నాకు కూడా ఇష్టం అండి, బాగుంటుంది. చూడండి ఇట్లా అంతే అండి ఈ మాదిరి. ఇప్పుడు మనము ఈ రొట్టె అదే దీంట్లో పెట్టేసి తుడతల్లో పెట్టి చుడదాము. చూడండి ఇది తుడతల్ల కొబ్బుసు ఉంది కదండి, ఇక్కడ తడిగా ఉండేదండి బయట పక్క వేసుకోవాలా, ఈ ఆరిపోయేది లోపల పక్కన వేసేయాలండి. ఇది జేబుని లేసండి, లేచి కూర్చొని నిద్రవి లేచి, ఇది జేబుని లేసండి దీన్ని అంటారు, ఏమంటారు దీన్ని నాకు తెలీదు మామూలుగా అయితే కన్నా, వీళ్ళైతే జేబుని లేసి అంటారు దీన్ని. మీకు చెప్తే అన్నీ ఉంటా చేస్తానండి నేను. ఫస్టు ఇది వేసుకోవాలా, జబ్బును గ్లాస్ పూసుకోవాలన్నమాట ఈ మాదిరి. ఈ మాదిరి అండి చూడండి, ఈ మాదిరి పెట్టినాం కదా. ఒక రవ్వ కసు వేసుకుందాము. క్యారెట్ కొంచెం వేసుకుందాము. ఈ షవర్మా చాలా రకాలు చేతవుతాయండి. ఇదే కోడి చాలా రకాలుగా వేయించి ఉడకబెట్టి అట్ట కూడా చేయొచ్చండి. నేను తర్వాత చేసి చూపించాను మీకు, మీరు అడిగితే కావాలంటే కన్నా చేయమంటే కన్నా చేసి చూపించానండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళని కూడా, కష్టపడే వాళ్ళని, చదువురాని వాళ్ళని, కష్టపడే వాళ్ళని, తినే వాళ్ళనే కాదండి చేసి పూసుకోవాలన్నమాట ఈ మాదిరి. ఈ మాదిరి అండి చూడండి, ఈ మాదిరి పెట్టినాం కదా. ఒక రవ్వ కసు వేసుకుందాము. క్యారెట్ కొంచెం వేసుకుందాము. ఈ షవర్మా చాలా రకాలు చేతవుతాయండి. ఇదే కోడి చాలా రకాలుగా వేయించి ఉడకబెట్టి అట్ట కూడా చేయొచ్చండి. నేను తర్వాత చేసి చూపించాను మీకు, మీరు అడిగితే కావాలంటే కన్నా చేయమంటే కన్నా చేసి చూపించానండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళని కూడా, కష్టపడే వాళ్ళని, చదువురాని వాళ్ళని, కష్టపడే వాళ్ళని, తినే వాళ్ళనే కాదండి చేసే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మీకు పుణ్యం ఉంటుందండి అందరికీ. చూడండి ఈ మాదిరి పెట్టుకుండేసి చుట్టుకుండి వేసుకోవాలి దీన్ని. చూడండి అన్నీ రెడీ అయినాయండి. ఇప్పుడు దీంటిని కాల్చుకుందాము. ఈ గిన్నెలో గిర్రల పెనుములు వేసి కాల్చుకుందామండి. నేను మా చిన్న కొడుకును వీడియోలు పెట్టినానా యూట్యూబ్లోని, వీడియోలు పంపిస్తే ఇంటికాడినప్పుడు ఓటన చేసాము మా మాదిరి. ఇక్కడ అన్నీ కరెంటు మిషన్లు అన్నీ ఉంటాయండి కాబట్టి వీళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటాయి. వీళ్ళన్నీ తెచ్చుకుంటారు, లెక్కలు ఉన్నాయి కాబట్టి తెచ్చుకుంటారండి. మనకి ఎట్టొచ్చాయండి లెక్కలు, అంతంత లెక్కలు కావాలంటే అని. ఇంటికాడినప్పుడు అయితే కన్నా ఒకటన్నా చేసి పెట్టామా, ఆడైతే వాళ్ళకి అన్నీ చేసి పెడుతున్నాం అంటున్నాడు నా బిడ్డ. ఏం చేద్దామండి, ఆ మాట అన్నప్పుడు కడుపులో కరెక్ట్ ఒక విధంగా పట్టి పిడినట్టు ఉంటుందండి కడుపులో. ఏం చేద్దాము, మనకు ఎన్ని కొనే రాతలు లేవు కాబట్టి మనం సర్దుకొని పోవాలండి. ఇంకోటి వచ్చేయండి, నేను వచ్చేసి ఇంటికి ఫస్ట్ కారం ఎక్కువ తినేదానండి. నేను ఈ మధ్య కారం తక్కువ తినడం నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే కారం ఎక్కువ తింటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇంటి దగ్గర కూడా కారం తక్కువ వేసి ఏమైనా కూరలు చేర్చాయండి మా చిన్న కొడుకు. పెద్దోడు పాపం ఏమన్నాడండి, నచ్చితే తింటాడు లేకపోతే గమ్మున ఉంటాడు. చిన్నోడు వాళ్ళ నాయన చిన్నోడు ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటారంటే, చూడు నాన్న దీంట్లో ఏంది నాన్న, ఉప్పు లేదు కారం లేదు నాన్న, ఉప్పు తక్కువ కారం తక్కువ, ఏమన్నా రుచి లేదు నాన్న అంటారండి.
అదే వంట ఇక్కడ చేసి వీళ్ళు జుర్రుకొని తింటారు. ఇక్కడ వంటలకు మన వంటలకు తేడా అండి. ఏమంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అమ్మని అంటారండి పిల్లోళ్ళు. ఏం చేద్దాము, తప్పదు, పిల్లల దగ్గర కూడా అనిపించుకోవాలండి. అది సంగతి. ఇది వీటిని మనం నలుగా కాల్చుకుందామండి. మా చిన్న కొడుకు సన్న కిలాడు కాదులేండి, సన్న ఎత్తులు లేదు మా చిన్న కొడుకు దగ్గర. ఎచ్చు నా కొడుకు అంటే ఎచ్చు నా కొడుకు కాదు, అన్ని కిలాడు పడతా అంటాడు. మాకు మామూలే లేండి అన్నీ. కొన్ని రోజులు గొడవ పడుకుంటాము ఇద్దరము, కొన్ని రోజులు అలుగుతాము, కొన్ని రోజులు మళ్ళా ఈ మాదిరి మామూలే కదండి. మీళ్ళల్లో కూడా ఇట్లనే జరుగుతుంటాయి కదా, మామూలే కదండి. చిన్నోడండి 13 సంవత్సరాలు. అది 4 పక్కల ఇది కాల్ చేసిన తర్వాత మీకు చూపించానండి. చూడండి కాలినాయండి. ఈ మాదిరి ఇట్లా కాల్చుకోవాలా. ఇంకా వీటిని కట్ చేసుకుందాము అన్నీ. ఈ మాదిరి కాల్చి పెట్టేసుకున్నాం కదండి. ఈ పేపర్ ఉంది కదా, బటర్ పేపరు, దీనిలో పెట్టి మనం చుట్టుకోవాలండి. దీన్ని ఈ మాదిరి పెట్టుకొని చుట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు నాకు పని ఉందండి. నేను ఈ షవర్మా చేస్తాను కదండి. ఇంట్లో ఎక్కడ చూసినా మాయాపేటికలో నిండు నీరేళ్ళ సావాసంలో ఏం జరుగుతుంది అని ఆమె చూస్తుంది చూడు, దాంట్లో అరుంధతి. అట్టా ఆ మాదిరిగా మా ఇంట్లో మాయాపేటికలు ఉన్నాయండి కళ్ళు. వాటిలో చూస్తూ ఉంటుంది మా వదిన, చూస్తూ ఉంటుంది పని ఉందా లేదా అని చెప్పేసి. పని ఉంది కదండి, పని ఉన్నా కూడా ఈడ చేతన పొయ్యి దగ్గర ఉండ ఆమె వచ్చి పిల్లోడికి గుడలు మారుద్రా, నేను మా అత్తోళ్ళింటికి పోవాలా అంటుందండి ఫోన్ చేసి. అదే పనిగా ఒక మనిషి పిల్లోళ్ళ దగ్గర ఉండదు, నేను వంట చేసుకునే పని. అదేమో అండి, కష్టపడే వాళ్ళని చూసే ఎట్లా చెప్తారో ఏమో తెలీదు. కష్టపడే వాళ్ళను ఏడిపించే వాళ్ళు అట్టే ఏడిపించారు. ఇంట్లో ఎక్కువ ఎంత ప్రేమ పెట్టుకొని ప్రాణం పెట్టుకొని కష్టపడకూడదు ఇంట్లో వాళ్ళని. మనము ఎంత చేసినా కూడా ఇంట్లో వాళ్ళని అట్లా ఏడిపించారు. ఈ సమాజంలో బ్రతకాలంటే భయం వేస్తుందండి. ఒక్కొక్కసారి కడుపులో మండుతుంది. చూడండి ఇట్లా చుట్టుకోవాలండి మనము దీన్ని. ఇట్లా చుట్టుకొని అన్నీ తర్వాత చూపించానండి మీకు. చూడండి ఈ మాదిరి చుట్టేసినా అండి అన్నీ మొత్తము. ఇంకా వీటిని కట్ చేసేసుకుందాము. 3గా కట్ చేసుకుందామండి. ఎందుకంటే చిన్నపిల్లలు 2 కట్ చేసామంటే తినలేరండి. చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు, అందుకు 3గా కట్ చేసుకుందాము. పెద్దవాళ్ళకైతే 2గా కట్ చేసి సరిపోతాయండి. నేను అన్నీ 3గానే కట్ చేస్తాను. 3గా కట్ చేస్తే వాళ్ళ ఇష్టం, 2 తింటారో 1 తింటారో వాళ్ళ ఇష్టం అండి. ఈ మాదిరి వేస్ట్ కాకుండా ఇట్లా కట్ చేసుకోవాలా. ఇవన్నీ మనము ఒక గిన్నెలోకి పెట్టేసుకుందామండి. చూడండి షవర్మా రెడీ అయిపోయినాయండి. ఈ షవర్మా అనేటి ఈ మాదిరిగా ఎన్నో రకాలు చేస్తానండి నేను. మీరు తర్వాత నన్ను సపోర్ట్ చేసి మీరు ఇట్లా వేరే రకాలు చేయమంటే నేను చేస్తానండి. నా చేత అయినవి చెప్తాను, చేసి చూపించాను. చూడండి చూడడానికి బాగున్నాయండి, తినాలనిపించింది. అయినా ఇప్పుడు తినే టైం లేదండి మనకు తినే టైంలోనే 100 సార్లు పిలిచారు. ఇంకా ఇప్పుడు వండుతానే తినే టైం ఆడిందండి, అది సంగతి. ఇంకా అంతే అండి. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఇతరులను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. తినే వాళ్ళనే కాదండి, వండే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, కష్టపడే వాళ్ళని. ఈ గలుపులో కష్టాలు ఈ గలుపుకి వచ్చిన వాళ్ళకే తెలుస్తాయండి. ఇంటి దగ్గర ఉండి ఎగతాలు చేసే వాళ్ళకి ఏం తెలుస్తాయండి, అది సంగతి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై